దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మరలా మనం ప్రభు సాన్నిధ్యంలో కలుసుకొని ప్రభు మాటలను వినడానికి, ప్రభు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. మరి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని ఈ ఉదయకాలం మనం చూస్తా ఉన్నాం. ప్రకటన అంటే మరి జరగబోయేది, జరిగింది, జరుగుతున్నది అంటే వర్తమాన భవిష్యత్ కాలాల విషయాలు కూడా ప్రకటనలో రాయబడిన విషయాలను మనము గమనించవచ్చును. కనుక దేవుని యొక్క వాగ్దానాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ 3వ అధ్యాయం 8వ వచనములో మనం చూసినట్లయితే, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు అని రాయబడి ఉంది. అవును ప్రియులారా, దేవుని యొక్క తలుపులు మరి తెరిచి ఉంచున్నాడు. మరి ఎవరు కూడా దాన్ని వేయనేరడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తీయాల్సింది ప్రభుకే అధికారం, వేయవలసిన వాడు ప్రభువే అధికారం. కానీ అందులో రాయబడిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా విషయాలు ఉన్నాయన్నమాట. దేవుని సన్నిధిలో ఆయన పిల్లెలిపేలో ఉన్న సంఘపు దూతకు ఈ వ్రాస్తున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిజంగా దేవుడు మరి ఆ యొక్క సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యతలను గురించి, నిజంగా దేవుడు తాను చేసినటువంటి ఆ విషయాల గురించి చాలా క్లియర్గా రాయబడి ఉన్నాయి. మరి నీవు దేవుని క్రియల విషయమై అలేక మరి దేవుని పక్షాన నువ్వు చేసిన పనిని మరి నేను గ్రహించి ఉన్నాను అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. అంతేకాదు, దేవుని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తే, నీ ఓర్పు విషయమే వాక్యము గైకొనుక భూలోకములో శోధించి లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడదను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు మన కొరకు మరి తెరిచి ఉంచిన తలుపులు ఎవడు వేయనేరడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎందుకంటే సమయం ఉండగానే మన ఇల్లును మనం చక్కబెట్టుకోమనేటువంటి వాక్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సమయం ఇచ్చాడు దేవుడు మనకు, ఒక కాల పరిమితి ఇచ్చాడు దేవుడు మనకు. దేవుని యొక్క రాకడకు సూచనలు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు వాక్యాన్ని బట్టి మనం సరిచేసుకుంటే ఎన్నో మేలులు పొందుతామనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగలేదనేది ఇదిగో తలుపులు నీ ఎదుట తెలిసిన. అవును, నీకున్న కొంచెమైన, మనకున్న దానిలో ప్రియులారా, దేవుని సన్నిధిలో నిలబడే శక్తి, దేవుని కొరకు జీవించే అనుభవాన్ని ప్రభు మనకిచ్చినట్లుగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే నిజంగా చాలా విషయాలు ఇందులో రాయబడినాయి. నీ క్రియలు అంటాడు, నీ సహనం అంటాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితే ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోమంటాడు. 7 సంఘములు, 7 దూతలు, 7 బూరలు, 7 కొమ్ములు, 7 సంఘాలు, ఈ వర్తమానాలన్నీ కూడా మరి దేవుని యొక్క రాకడని గురించి, దేవుని యొక్క రాకడకు సూచనల గురించి అనేక విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ప్రియుల. కనుక ఈ ప్రకటన గ్రంథం చదువువారును, వినువారును, గైకొని వారును ధన్యులు అనేటువంటి విషయం ఇందులో రాయబడి ఉంది. కనుక ఈ ఉదయకాలమున దేవుడు మన కొరకు తెరచి ఉంచిన తలుపులను, దేవుడిచ్చిన ఆ సమయాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించుకొని దేవుని సంధిలో ఫలించాలి అని దేవుడు కోరుతున్నాడు. అభివృద్ధి పొందాలని కోరుతున్నాడు. అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవడానికి మన క్రియలు, మన సహనమును సమస్తము నేను ఎరుగుదును అని ఒక్కొక్క సంఘముతో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమున మనము దేవుని సంఘము, మనము కూడా దేవుని మాటలందు లక్ష్యముంచి ఆయన చెప్తున్న ప్రతి మాటను మనం అర్థం చేసుకొని దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మరి మనం అలవర్చుకొని ప్రభు సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలు పొందాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక ఈ ఉదయకాలమున మరి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాగ్దానము నిజంగా ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తెరిచి ఉంచిన తలుపులు. మరి నిజంగా అది వేయక మునిపే అందులోనికి ప్రవేశించడానికి మనం ప్రయత్నించి అందులో ఉండవలసిన అవసరత, దేవుని రాజ్యానికి వారసులుగా మరి ప్రయత్నం చేయాల్సిన అవసరత మన అందరి మీద ఉంది. ఆయన రాజ్యంలోనికి మనమందరం రావాలి. అందులో చేరి ఆయన స్తుతిస్తూ, ఆయన సేవిస్తూ, ఆయన కొరకు జీవించే భాగ్యాన్ని
ఈ ఉదయకాలమున దేవుడు మనకు అనుగ్రహించును గాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకటన గ్రంథం చాలా మంది భయపడతా ఉంటారు చదవడానికి, చాలా మంది రకరకాలుగా మరి విశ్లేషిస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. కానీ ఒక్కటి మీ జ్ఞాపకం చేస్తున్నా, మీరు లోతులోనికి వెళ్ళకపోయినా పర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని చూస్తూ మీకు అర్థమైన విషయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మనం జయించిన వారి సంఖ్యలో ఉంటాం. జయించిన వారికి చాలా చెప్తాడనమాట. జయించిన వారిని నా ఆలయంలో మరి నిజంగా ఒక స్తంభంగా ఉంచుతా, జయించిన వానికి జీవకిరీటం ఇస్తా, మరుగైన మన్నానిస్తా, తెల్లని రాతినిస్తా, ఆ రాతి మీద కొత్త పేరు ఉంటుంది. అనేక విషయాలు ఈ యొక్క గ్రంథంలో రాయబడింది. కనుక ఈ ఉదయకాలమున నిజంగా ప్రభు మనకిచ్చిన వాగ్దానం, తెరిచి ఉంచిన తలుపులు మరి మనం అందులో ప్రవేశించడానికి వేసే అధికారం ఒక ప్రభువుకే ఉంది గనక మనల్ని మనం ప్రభు ముందు సరిచేసుకొని ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదం కారణభూతుడైన మా తండ్రి, ప్రకటన గ్రంథములో నుండి తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు. 3వ అధ్యాయం 8వ వచనంలో చివరి నాయన వాగ్దానాన్ని బట్టి నాయన, మీరు తీసిన తలుపులు ఎవడు కూడా వేయనేరుడు అని మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మా క్రియలు, మా సహనము, మా ఓర్పు విషయమై తండ్రి మీరు ఎదురు చూస్తున్నట్లుగా మాట్లాడారు. అవును ప్రభా, నీ రాజ్యములో చేరు వరకు నాయన, నీ సన్నిధిలో తండ్రి మేము ఎత్తబడేంత వరకు నాయన నీ మార్గంలో నడుచుకున్నట్లు, నీ సన్నిధిలో నిలబడినట్లు మా ప్రభు నీ ఓపికను, సహనమును, ఓర్పును మాకిచ్చి నీ పరలోక రాజ్యములో తండ్రి మేము చేర్చేంత వరకు నీ కాపుదల, నీ భద్రత, నీ సంరక్షణ మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న మీరందరూ కూడా మరి ప్రతి ఒక్కరికి మీరు విని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఇతరులకు కూడా షేర్ చేసి వారికి కూడా వినిపించి ఆశీర్వాదంలో వారిని కూడా పాలిభాగస్తులు చేస్తారని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.